ఏమండి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఎవరియా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మంచి జంటని. అంటే మనలాగా చిచ్చి అంటే మన మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదా? కాదు, అంతకు మించి. మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్స్ కాదు, మేడ్ ఫర్ ఫైటర్. లేకపోతే చూడేనా ఎప్పుడు చూసినా పందిని బాధినట్టు బాధేదనా, ఇప్పుడు వచ్చి మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్స్ కదా. ఫంక్షన్ కు పోయి పందిలాగా డాన్స్ చేసి బంగారం ప్యాంట్ తీసుకొచ్చాడు. ఏం చెయ్యాలి నిన్న? ఏం చేయాలి? కావాలన్నా ఎంత వద్ద నువ్వు ఓలే కావాలని ఆడిపించేసింది. వాళ్ళు ఆడమంటే ఆడేస్తావా? అందుకే నేను ఆడినా నింది ఒక్కరే నిన్నరా. ఇప్పుడు చూడండి నెట్ట కొడుతుందో మీకేం తెలుసా? కావాల్సిన సామాన్లు ఇచ్చేస్తానా? ఈ సామాన్లు ఉన్న రోజులో ఈ సామాన్లతో ఎక్కడ పడితే ఎప్పుడు పడితే అప్పుడు కూడా వేస్తున్నానన్న. ముందు ఇది తీసుకెళ్ళిపోన్నా నాకు నుంచి మీరా. ఏం చేస్తున్నావా? సామాన్లు పాత్ర అయిపోయినాయి కదా, వాళ్ళకి అమ్మేద్దాం అనుకుంటున్నా. మరి అదే ఎక్కడ తెచ్చిన సామాన్లు అక్కడ పెట్టాయి, లేదంటే పెను ఖర్చు పడిపోతుంది.